హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఆల్మోస్ట్ ఒక 12 డేస్ ఉన్నట్టుంది గ్రూప్ 1కి. అందరూ ప్రిపరేషన్ పీక్స్ రౌండ్ ఉంటుంది. సో ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు రాని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఓన్లీ రాని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మెజారిటీ ఇప్పుడు మీకు కొన్ని టాపిక్స్ వీక్ ఉంటారు, కొన్ని టాపిక్స్ ఏమో ఖచ్చితంగా క్వశ్చన్లు పడతాయి అన్న ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో పార్లమెంట్ అనే చాప్టర్ ఖచ్చితంగా 100% క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి టాపిక్స్ ఖచ్చితంగా రివైజ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏదైతే టాపిక్ వీక్ ఉందనిపిస్తే అది చేయండి. అలాగే హిస్టరీ లాంటివి మాత్రం ఇప్పుడు పట్టుకోకండి, రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉందనగానే పట్టుకోండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మీరు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మ్యాండేటరీ, ఇండైసెస్, ఇండియా ర్యాంక్ ఎక్కడెక్కడ ఎంత ఉంది, నెక్స్ట్ ఆసియా క్రీడల్లో మనకు గేమ్స్ మోటో ఏంటిది, ఏ దేశాలు ఎన్ని మెడల్స్తో ముందు ప్లేస్ ఉన్నాయి, టాప్ 3 ఏంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్, ఇట్లా ఫేమస్ పర్సనాలిటీస్ కొంతమంది ఉన్నారు. అలాగే మీకు కర్పూరి ఠాకూర్, పద్మవిభూషణ్ ఎవరెవరికి వచ్చింది, భారతరత్న ఎవరెవరికి వచ్చింది, పోయినసారి భారతరత్న 5గురికి వచ్చినట్టుంది, పద్మవిభూషణ్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఈ మీకు ఎక్కువ హైలైటెడ్ న్యూస్ ఏదైతే ఉందో అదే మ్యాక్సిమం కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో 99.99% కవర్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ 1లో పడ్డాయి, గ్రూప్ 2లో పడ్డాయి, గ్రూప్ 4లో పడ్డాయి. మీరు కావాలంటే చూసుకోండి, మన పేజ్ హైలైట్స్లో ఉంటాయి, ఖచ్చితంగా పడతాయి. నా మాటనండి, ఒక్కసారి రిఫర్ చేయండి. ఏది లేకున్నా కనీసం హెడ్లైన్స్ అన్న చూసుకోండి, ఏ టాపిక్ ఎక్కడుంది, ఈ అవార్డు ఎవరికి వచ్చింది, అలా చూసుకోండి. ఓకేనా? ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. ఆల్మోస్ట్ పీక్ అవర్స్కి వచ్చేసారు. ఓకే, ఆల్ ది బెస్ట్.